నమస్తే. గత వారం 10 రోజులుగా అందరిలో అటు ఏపీలో తెలంగాణలో అన్ని రకాలుగా చూస్తుంటే అన్ని చోట్ల చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తారీఖున వచ్చే ఎగ్జిట్ పోల్స్ సర్వే దీని మీద అందరు ఇంత ఆసక్తికరంగా ఉన్నారు, ఎంతో ఉత్కంఠతతో ఉన్నారు. ఏ పార్టీకి ఏ సర్వే ఎన్ని సీట్లు కేటాయిస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తారు. దాని మీద రకరకాల చర్చలు డిస్కషన్స్ అన్నీ జరిగాయి. సో దీనికి సంబంధించి తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మనతో చర్చించడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నాకే కాదు చాలా మందికి కామన్ పీపుల్కి ఉన్న డౌట్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ విషయంలోనే ప్రత్యేకంగా ఇవి జెన్యున్గా ఇచ్చే ఎగ్జిట్ పోల్సా లేకపోతే పార్టీకి ఫేవర్గా తీసుకొని ఇచ్చే ఎగ్జిట్ పోల్సా అనేది ఒక పాయింట్. రెండోది వచ్చేసి ఇప్పుడు సర్వే చేసిన టైంలో ఆర్ఎం మస్తాన్ గారు కావచ్చు, కేకే గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో సర్వే చేసిన టైంలో వాళ్ళకి వచ్చే రైట్ ఇన్ఫర్మేషన్ అవతల చెప్పిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో అది కరెక్ట్గానే చెప్తారా, చెప్పినట్టుగా ఓటేస్తారా? ఇప్పుడు దీంట్లో ఏంటమ్మా, మెయిన్గా ఓటేసేవాడు పార్టీ తరపున వేసేవాడు పార్టీ వాడు అండి. ఒక 20% కొత్త ఓటర్స్, ఇంకో 20% తటస్థమైన ఓటర్స్. వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. మిగతా అంతా నీ పార్టీ నీది, నా పార్టీ నాది, అవి వేసేవాళ్ళు అలాగే వేస్తారు. ఈ తటస్థమైన ఓటర్లు కొత్త ఓటర్స్ ఎప్పుడు కూడా నా ఓటు వేస్ట్ కాకూడదని ఫీల్ అవుతాడు. తటస్థ ఓటర్ లాస్ట్ మినిట్లో డిసైడ్ అవుతాడు. లాస్ట్ మినిట్లో వీడు లాస్ట్ మినిట్లో డిసైడ్ అవుతాడు. వాడిని ముందు అడిగినా కూడా చెప్పరు. అందుకనే ఎగ్జిట్ పోల్స్ తప్పేది ఎప్పుడంటే వీళ్ళు అడిగే ఎగ్జిట్ పోల్స్. ఇప్పుడు నేను చేశాను, నేను చాలా మంది ఎప్పుడు చేసాం, మనం ఓటింగ్కి వారం రోజుల ముందు. సో ఓటింగ్ వారం 4-5 రోజుల ముందు కూడా చేసాం. అప్పటికేంటి వారం ముందు అయితే, ఓటింగ్ వారం 4 రోజుల ముందు అయితే అప్పుడు తటస్థ ఓటర్లు ఇంకా నిర్ణయం చెప్పలేదు, లాస్ట్ మినిట్లో మారచ్చు. ఈ తటస్థ ఓటర్లు 20%, ఈ కొత్త ఓటర్స్ 20% వాళ్ళు మోడీకి దాదాపు 80% మోడీ. ఇది యూత్ కొత్తగా ఓటు వచ్చినాడు, మోడీ చదువుతున్నారు, పేపర్లు చూస్తున్నారు, అవి చూస్తున్నారు, వాళ్ళకి ఒక ఊపు మోడీ అని. మాస్ ఏమో షేర్ అవుద్ది అనుకో, క్లాస్ అంతా మోడీకి వెళ్ళిపోద్ది. ఈ తటస్థ ఓటర్సే ఈ తేడా జరిగిందా? తటస్థ ఓటర్స్ ఎంపీకి మోడీకి వేసి ఎమ్మెల్యేకి డివైడ్ అయ్యారా, లేదు ఎమ్మెల్యే కూటానికి వేసి ఎంపీ వీళ్ళకి వేసారా, ఇలా ఉంటుందా? కొంచెం చూడాలి, వెయిట్ అండ్ సీ. లాస్ట్ మినిట్ డిసిషన్ పెరిగింది బాగా. ఆఖరిలో 81% ఆడాడు వచ్చాయి. ఈ ఆడాళ్ళు వీళ్ళందరూ ఎగబడి వచ్చింది వైసీపీకా టీడీపీకా? ఇప్పుడు ఇది చూస్తా ఉంటే కన్ఫ్యూజన్ అవుతుంది. కొంతమంది ఇటు అంటున్నారు, కొంతమంది అటు అంటున్నారు. అండ్ టైట్ ఫైట్ అనే మాట వినిపించింది. ఓటింగ్ కి ముందు వరకు అంటే May 13 ముందు వరకు కూడాను కూటమి అనేసి అన్నారు. అంతకు ముందు ఒక 2 నెలల ముందేమో వైసీపీ అని అన్నారు. కానీ మా సినారీ మారుతూ వచ్చింది, ప్రతి నెల మారుతుంది. ఓటింగ్ తర్వాత టైట్ ఫైట్ అంటున్నారు. సో టైట్ ఫైట్ అన్న దీంట్లో నిన్న ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కేకే గారు కానివ్వండి, రైస్ కానివ్వండి, ఎక్కువ మట్టుకు మెజారిటీ ఆఫ్ వీళ్ళు కూటమికే ఇచ్చారు. అవును. ఇప్పుడు లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ గెలిచిపోద్దని అన్ని సర్వేలు ఇచ్చినాయి, అన్ని జాతకాలు చెప్పినాయి కదా. ఆర్ఎం మస్తాన్ గారు మాత్రం కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు అదే ఆర్ఎం మస్తాన్ గారు ఖచ్చితంగా వైసీపీ అన్నారు. అది కనుక గతం చరిత్రలో ఎవరు పర్ఫెక్ట్గా ప్రూవ్ అయ్యారు, ఎవరు 98% సక్సెస్ అయ్యారు, ఎవరు కాలేదని చూస్తే మరి మా ఆర్ఎం మస్తాన్ గారు ఇంకోళ్ళు వాళ్ళు చెప్పినాయి, గతంలో వాళ్ళు చెప్పినాయి 100%. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకునే శాంపుల్స్ మేజర్ ఎక్కువ తీసుకుంటారు, సో దట్ అన్ని కార్నర్స్ యొక్క అభిప్రాయాలు అందుతాయి. ఎవరిని 250, 150 తీసి దాన్ని జడ్జ్ చేసుకుంటే కరెక్ట్ కాదు. అది చాలా మంది నేను స్టడీ చేస్తే చాలా మంది 250, 200 శాంపుల్స్ దాంతో డిసైడ్ చేసేస్తారు. ఒక ఎంపీకి అలా డిసైడ్ చేయటం, ఒక ఎమ్మెల్యేకి 200 కూడా కష్టం. ఒక ఎమ్మెల్యే అయినా సరే 400, 300, 400 ఉండాలి. అప్పుడే అన్ని వర్గాల అన్ని యాంగిల్స్ లో మనకు దొరుకుతాన్ని సెట్ చేయొచ్చు, జడ్జ్ చేయొచ్చు. అది 200 తోటి ఊరే ఏముంది మాసు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పచ్చు కదా. నువ్వు వెళ్ళేది సెంటరు టీడీపీ సెంటర్ అయితే వాళ్ళందరూ టీడీపీ పెడతారు, నువ్వు వెళ్ళే సెంటర్ వైసీపీ సెంటర్ అయితే
వైసీపీ అంటారు. అంతే కదా. అవును. సో ఈ 200, 150, 200 తోటి శాంపుల్స్ తోటి చెప్పి కరెక్ట్ కాదు. అందుకని చాలాసార్లు ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు 2014లో కూడా మోడీకి ఏమన్నారు, 160 సీట్లు రావన్నారు, 200 దాటదన్నారు, 284 వచ్చింది. 2019లో ఏమన్నారు, 220 దాటదన్నారు, 303 వచ్చినాయి. కూటమి కాకుండా ఓన్లీ బీజేపీ. ఇప్పుడు అట్లాగే 225 దాటదని ఖర్గే అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎగ్జిట్ పోల్స్ 300 పైచిలు. సో ఎన్ని ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు ఫేవర్ కోసం వాళ్ళు చేసేది కూడా ఉంటుంది. పూర్తిగా దీన్ని డిపెండ్ అవడం కాకపోతే ఒక అంచనాకు రావచ్చు. క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు చేశారు అనేది చూడాలి. ఇప్పుడు ఏంటంటే క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళలో సగం మంది ఇటు ఉన్నారు, సగం మంది అటు ఉన్నారు. ఇప్పుడు చాణక్య క్రెడిబిలిటీ ఉంది. చాణక్య గతంలో కూడా కరెక్ట్గా 80% చేశారు. ఆ చాణక్య ఇప్పుడు అటు ఉంది. మస్తాన్ రావు ఫుల్ పోయినసారి సక్సెస్ఫుల్గా ఎవ్వరూ చెప్పని మాట ఆయన చెప్పాడు, అది వచ్చింది. సార్ ఇప్పుడు ఒకసారి మనం కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ చూద్దాం సార్. ఇప్పుడు శ్రీకాకుళంలో వైసీపీకి సంబంధించి వీళ్ళు 10 స్థానాల పోటీ చేస్తే అసలు ఏమి గెలవరు అని చెప్తున్నారు. అలాగే టీడీపీ కూటమి 8 అయితే 8కి 8 గెలుస్తారని. అది చాలా అది వన్ సైడెడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలు, అక్కడ శ్రీకాకుళం ప్రజలు వాళ్ళు వైసీపీని కావాలని కోరుకుంటున్నారు. నా సర్వేలో ఎందుకు కావాలని కోరుకున్న ఊరినే కాదు, రాజకీయంగా కాదు. అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు చేయించిన సర్వేలో ఒట్టి రాజకీయంగా కాదు, తెలుగుదేశం అభిమానము వైసీపీ అభిమానము కాదు, జనరల్ వాళ్ళకి ఇక్కడ కూటమి వస్తే క్యాపిటల్ వైజాగ్గా ఉండదు. ఈ వైసీపీ అయితే వైజాగ్ క్యాపిటల్ ఆల్రెడీ కడుతున్నారు, ఇక్కడ క్యాపిటల్ వైజాగ్ క్యాపిటల్. అందులో ఆయన ప్రమాణ స్వీకారం కూడా నేను ఇక్కడి నుంచి చేస్తాను. అదే స్థానంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కూడా అదే వాళ్ళ ప్రజా మనోభావాలు. మా సర్వేలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇక్కడ క్యాపిటల్ వస్తే మా జిల్లా బాగుపడుతుంది. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఆనుకుని ఉన్న జిల్లా ఎప్పుడు డెవలప్ అవుతుంది. సో మేము ఇన్నాళ్ళు వెనకబడి ఉన్న జిల్లాగా ఉన్నాము, ఇప్పుడు మాకు క్యాపిటల్ వచ్చే సూచనలు ఉన్నాయి. వైసీపీ వస్తే క్యాపిటల్ వస్తుంది, మా జిల్లా బాగుపడుతుంది, మా జిల్లా డెవలప్ అవుతుంది అని అందరూ మాట్లాడిన మాట. ఇప్పుడు విజయనగరం అదే మాట. వైజాగ్ కూడా ఏంటి, వైజాగ్లో వీళ్ళు వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది. మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తే వైజాగ్ లో ఒకటే గెలుస్తారు. అదే అర్థం. ఎందుకంటే వైజాగ్ ప్రజలు, సిటీ ప్రజలు, రూరల్ ఏమంటున్నారు, మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీళ్ళు కూటమి వస్తే స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది, ఉక్కు మా హక్కు అనే మాట పోద్ది. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ తేల్చి చెప్పేసింది అది కుదరదు అని. అది మేము లీజుకి ఇచ్చేస్తాం, ఇది జాతీయ పాలసీ, నేషనల్ పాలసీ అని చెప్పేసి. సో ఆ కూటమిలో బీజేపీ కూటమి కలిసి ఉన్నారు. ఇక తెప్పించే ప్రశ్న లేదు, అడ్డుకునే ప్రశ్న లేదు. అది వైసీపీ అయితే అడ్డుకుంటుంది. వైసీపీ అయితే మనం ఆ కూటమిలో లేదు కనుక బీజేపీకి ఎదురుగా మా హక్కు ఉక్కు మా హక్కు అని అనొచ్చు అనే అవకాశం ఉంది, అడ్డుకునే అవకాశం ఉంది అని. అందుకని ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ఈ వీటి మీద ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీకి వేయాలనుకున్నారు. ఇది ఈ కారణాలు ఉన్నే పార్టీ విశ్లేషించిన కారణాలు, ఈ కారణాల వల్ల వాళ్ళు అనుకుంటున్నారు. అదే మారుతుందా, అది మారిపోయిందా, జిల్లా వాళ్ళు, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మాకు డెవలప్మెంట్ అవసరం లేదు రాజకీయంగా అనుకుంటున్నారా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. సో అవన్నీ ఎంతవరకు సబబు, ఎంతవరకు రేపు తెలిసిపోద్ది. అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఇవన్నీ కూడా ఖచ్చితంగా టీడీపీకి ఎన్నైతే పోటీ చేస్తున్నారో అన్ని సీట్లు అంటే అదే మాట వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అన్నారు అనుకో. ఎందుకంటే అక్కడ కొంచెం వాళ్ళ పై చేయగానే ఉంది, ఎడ్జి కూడా ఉంది, కనుక అక్కడ అన్నారు అనుకో 1-2 తప్పితే అన్ని మేమంటే నమ్మచ్చు. ఈ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మొత్తం టీడీపీ అంటే నమ్మశక్యంగా లేదు అది.